నీళ్లు ఉంటే తీసుకోండి. ఇంత గొప్ప సెషన్ కి మాస్టర్ టీచర్ రామ్తా గారి చైతన్యంతో పాటు మరెందరో అగోచరంగా ఉన్న మాస్టర్స్ అందరి చైతన్యాన్ని ఆహ్వానిస్తూ ఒక ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. నా ప్రియమైన దైవమా తండ్రి, నేను గతంలోనే వేలాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకా ఉండిపోను. అలా గతంలోనే ఉంటూ ఒక్క హృదయ స్పందన కూడా వృధా చేసుకోను. అంటే ఒక్క మూమెంట్ కూడా నేను గతంలో ఇంకా ఉండను. ప్రతి మూమెంట్ నౌ మూమెంట్ లోనే ఉంటాను. నేను భవిష్యత్తుకు చెందిన దానిని, నా విధిని లిఖించుకుంటున్న విధాతను నేను భవిష్యత్తుకు చెందిన దానిని అని ఈరోజు ప్రకటిస్తున్నాను. నేను నా డెస్టినీకి చెందిన దానిని, నా విధిని లిఖించుకుంటున్న విధాతను నా భవిష్యత్తు నిర్మించే బ్రహ్మాన్ని నేను కష్టాల కడలిలా ఉన్న ఈ మానవత్వం అనే నదిని సులభంగా దాటి దివ్యత్వం అనే అవతలి వైపుకు, అంటే నా సహజ స్థితికి చేరుకుంటాను. ఇది నేను అత్యున్నతమైన ఆత్మవిశ్వాసంతో అత్యంత దృఢంగా ప్రకటిస్తున్నాను. ఈ రోజు నేను ఏదైతే ప్రకటిస్తున్నానో అవి అన్ని సంభవం అగుగాక. అద్భుతమైన భవిష్యత్తుకు, అనంత శాశ్వతమైన జీవితాన్ని. తదాస్తు తదాస్తు తదాస్తు. థ్యాంక్ యూ రామ్తా మాస్టర్. థ్యాంక్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. లవ్ యూ ఆల్. ఎస్, వెల్కమ్ టు ఆల్. మంజుల మేడం గారు ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నారా? రైట్, వినండి. రైట్, మొన్న ఏం చెప్పుకొచ్చారు పునర్జన్మ గురించి చెప్తూ రామ్తా గారు ఏం చెప్పారంటే, నీ తల్లి ఒకవేళ మరణించి ఉంటే, ఏ ఫ్రీక్వెన్సీలో నీ తల్లి వెళ్ళిపోబోతూ ఉంటే, మళ్ళీ ఈ భూతలం పూర్తిగా కర్మభూమి, నిరూపణ స్థలం ఇది. ఇక్కడ అవతరించిన వాళ్ళు భౌతిక పదార్థ మాధ్యమంలో తమ సృజనాత్మక స్వభావ ఆవేశాల అద్భుత వ్యక్తీకరణను సాక్షాత్తుగా దర్శించవచ్చు. సప్త స్వర్గాల్లో చీకటిని పొందుపరుచుకున్న స్వర్గం ఇదొక్కటే. ఆవేశ మరి ఈ భూతలం కాంతి సంగీతం ఏమాత్రము వినిపించని ఏకైక స్వర్గం కూడా ఇది మాత్రమే. మహాప్రజ్ఞతో జన్మించిన సామాజిక ప్రజ్ఞ శిక్షణతో అజ్ఞానాన్ని, అవిద్యను అధ్యయనం చేయాల్సి వస్తున్న ఏకైక తలం కూడా ఇది మాత్రమే. ఈ తలంలో ఎప్పుడు ఇదే జరుగుతోంది. అందువల్లే ఈ భూతలం మీద పరిణితిని సాధించడం అత్యంత కష్టతరం అంటున్నారు. If your mother chooses to return here, she will have the option to become the babe of one of your children or of your children's children. If she returns in your lifetime, she will return as a babe of your daughter. When she decides to bear children, and you will know your mother, if you allow yourself to, for women you look upon the babe, you will have a feeling that transcends the obvious looks and appearances. That is how you will know her. మళ్ళీ ఈ భూమి మీద జన్మనే నీ మాతృమూర్తి ఎంచుకుంటే కనుక, నీకు ఏ మనమడిగానో, ఏ మనమరాలిగానో, లేక నీ మునిమనవడిగానో ఆమె జన్మించాల్సి ఉంటుంది. నీ జీవిత కాలంలోనే ఆమె మళ్ళీ పుడితే, నీకు కూతురుగా ఎవరైతే ఉంటారో ఆ కూతురు పిల్లల్ని కోరుకుని గర్భం ధరించినప్పుడు ఆ జన్మ ఆమెకు సంభవిస్తుంది.
అంటున్నారు. గర్భాన్ని అలా నీకు నా తల్లిని నేను గుర్తించాలి అనే అభిలాష నీకుంటే గనక, కోరిక నీకుంటే గనక తప్పకుండా నువ్వు ఆమెను గుర్తించగలుగుతావు. ఆ బిడ్డను చూసినప్పుడు నీలో ఉప్పొంగే అనుభూతి భౌతిక నేత్రాలకు కనిపిస్తున్న ఈ రూపురేఖలను అధిగమించి నీ తల్లిని వెంటనే నువ్వు గుర్తిస్తావు. మా అమ్మని అలాగే మేము గుర్తించాము అసలు. నేను మా పాప, మా అమ్మ పుట్టింది, మా తమ్ముడుళ్ళ పాపకే పుట్టింది. ఎవరెవరన్నా కాదన్నా ఆ యొక్క ఆకర్షణ, ఆ లోపల ఆ సోలు, ఆ చిన్న బేబీ అయినప్పటికీ ఆ సోల్ యొక్క స్పందనలు చక్కగా అర్థమవుతూ ఉంటాయి. నిజంగా రామ్తా గారు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అన్నమాట. ఆ ఉప్పొంగే నీలో ఉప్పొంగే ఒక అనుభూతి ఏదైతే ఉంటుందో అది ఈ భౌతికమైన కళ్ళకు, ఈ రూపురేఖలకి మాత్రం అది అందేది కాదు. దానిని అధిగమించి ఉంటుంది అది. నీ తల్లిని నువ్వు వెంటనే గుర్తిస్తావు. ఆ సోల్ని నువ్వు చక్కగా వెంటనే గుర్తించగలుగుతావు. ఆ గుర్తింపు జరిగేది ఈ పద్ధతిలోనే. నీ అనుభూతే నీకు రుజువు అంటున్నారు. అనుభూతే, నోట్ దిస్ పాయింట్. నువ్వు దేన్ని అనుభూతి చెందుతావో అదే నీ రియాలిటీ. రైట్. ఇంగ్లీష్ ఎందుకు చదువుతున్నా అంటే మనందరికీ కూడా రామ్తా గారి వొకాబులరీ అర్థం కావాలి అని. తెలుగులో చెప్పేసుకోవచ్చు, కాకపోతే ఆ పదాలు ప్రతి ఒక్కరి చెవిలో పడితే మీకు అర్థమవుతుంది. ఇఫ్ యువర్ మదర్ అవేర్ ఆఫ్ యూ వెరీ మచ్, ఫర్ ఉమెన్ యూ పాస్ దిస్ ప్లేన్, you are much more aware than when you are in an embodiment. You can tune in, as it were, to all levels of which you are aware, for you are no longer engrossed in the destiny of matter. You are in lighter destiny, a higher vibration. Thus, you have the ability to see other vibratory levels which exist parallel to yours appear as thought forms, light forms. So, your mother is very much aware of you. She is chosen to be, as when you pass, you will be very aware of those who are here. If you wish to be. ఏం చెప్తున్నారంటే, నీ గురించి మీ అమ్మకి తెలుస్తుందంటావా? బ్రహ్మాండంగా తెలుస్తుంది. ఎందుకంటే దేహంలో ఉన్నప్పటికంటే దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిన తరువాత నీ చైతన్యం ఎన్నో రెట్లు విస్తరిస్తుంది, ఇనుమడిస్తుంది కనుక. దేహపు పరిమిత సాంద్రతలో నువ్వు ఇరుక్కుని ఉండవు కనుక, నీ చైతన్యం ఇరుక్కుని ఉండవు కనుక ఏ చైతన్య తలంలోనైనా నువ్వు శృతి చేసుకోగలుగుతావు. నీ ఫ్రీక్వెన్సీని ఏ చైతన్య తలంలో అయినా సరే నువ్వు ట్యూన్ చేసుకోగలుగుతావు. ఎప్పుడు? దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నీ చైతన్యం ఎన్నో రెట్లు అలా అంతా కూడా ఇనుముడిస్తుంది అనమాట, అబ్జర్వ్ అయిపోతుంది. ఈ దేహపు పరిమిత సాంద్రతలో అప్పుడు మనం ఉండం కదా, మన బాడీలోనే ఉన్నప్పుడు బాడీ ఒక లిమిటెడ్ కాన్షియస్ అనుకున్నప్పుడు, నేను ఈ బాడీనే అనుకున్నప్పుడు అక్కడ పరిమిత స్థితి ఉంటుంది. బాడీని ఎప్పుడైతే వదిలిపెట్టి బయటకు వస్తావో అప్పుడు మనం అన్లిమిటెడ్ గా ఉంటాం. ఆ సోల్ పరంగా అన్లిమిటెడ్ గా, అన్కండిషనల్ గా ఉంటాం. అప్పుడు ఈ బాడీ అనే దాంట్లో ఒక చిన్న ఆ చక్రంలోనే ఇరుక్కొని ఉండము. అది చెప్తున్నారు ఇక్కడ రామ్తా గారు. కాబట్టి నువ్వు అన్లిమిటెడ్ గా ఉంటావు కాబట్టి, హయ్యర్ గా ఉంటావు కాబట్టి, అప్పుడు 7 లెవెల్స్ లో నువ్వు దేన్నైనా కూడా కనెక్ట్ చేసుకుంటూ రాగలుగుతావు. అతి తక్కువ సాంద్రత నీలో అప్పుడు ఉంటుంది. అతి తీవ్ర సూక్ష్మ స్పందనల్లో నువ్వు ఉంటావు. అంటే పదార్థపు తత్వం, పదార్థము, మెటీరియల్ యొక్క తత్వము, పదార్థం యొక్క తత్వము నీలో పోతుంది. ఇక్కడ అతి చిన్న చిన్న సూక్ష్మ అంశాల్లో కూడా నీ యొక్క తీవ్రంగా ఉన్నటువంటి, సూక్ష్మంగా ఉన్నటువంటి స్పందనలను కూడా నువ్వు గ్రహించగలుగుతావు. ఆ స్పందనలోనే నువ్వు ఉంటావు, ఆ ఫ్రీక్వెన్సీలో నువ్వు ఉంటావు. అక్కడ
మెటీరియల్ ఉండదు కాబట్టి ప్రతిదీ కూడా చాలా చాలా తీవ్ర ప్రకంపనలతో, తీవ్రమైన వైబ్రేషన్ తో నువ్వు ఉంటావు. ఎప్పుడు ఎప్పుడు మాస్టర్స్? ఉమాదేవ్ మాస్టర్ వింటున్నారా? వింటున్నాను మేడం. ఏం చెప్పారు బాడీ చెప్పండి. వదిలిపెట్టినప్పుడు మేడం. బాడీ బాడీ వదిలిపెట్టినప్పుడు వదిలిపెట్టినప్పుడు ఎలా ఉంటాం? పరిమితంగా ఉంటామా, అపరిమితంగా ఉంటామా? పరిమితంగా ఉంటాం మేడం. బాడీ వదిలిపెట్టినప్పుడు పరిమితంగా ఉంటామా? అపరిమితంగా ఉంటాం. మరి అపరిమితంగా ఉంటాం మేడం. అపరిమితంగా ఉంటాం. బాడీలో ఉన్నప్పుడు పరిమితంగా ఉంటాం. దీన్ని మీరు పట్టుకున్నారు లేదని మళ్ళీ క్వశ్చన్ వేసాను. ఏదో ఏమన్నా వంటకాలు వండుకుంటే తింటున్నామో, ఏం చేస్తున్నామో దీంట్లో పట్టుకున్నారా ఈ పాయింట్? ఇది బాగా అందాల్సిందని ఎందుకో అనిపించి అడిగాను అన్నమాట. ఇప్పుడు చెప్పండి, మనం దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత మన చైతన్యం ఎలా ఉంటుంది? అపరిమితంగా ఉంటది మేడం. అపరిమితంగా ఉంటది. ఎందుకు? మనం బాడీ వదిలిపెట్టాం కదా. బాడీ అనేది ఒక లిమిటెడ్. అందుకే మనం కాంటంప్లేట్ అయ్యేదానికి ముందు ఏం చెప్తాం? నేను పంచభూతాలతో నిర్మితమైన ఈ శరీరం మాత్రమే నేను కాను, ఈ శరీరం కంటే అత్యున్నతమైన చైతన్యాన్ని మనం డిక్లేర్ చేస్తాం. సో ఇప్పుడు ఒక క్లారిటీ ఉందా? దేహపు పరిమిత సాంద్రతలో ఇరుక్కొని ఉండము. ఒక్కసారి మనం ఈ బాడీలోంచి బయటకు వెళ్ళాక అప్పుడు మన యొక్క వైబ్రేషన్ ఎలా ఉంటుందంటే అతి తీవ్రమైన, అతి సూక్ష్మమైన స్పందన కూడా మనము తెలుసుకోగలుగుతూ ఉంటాము. ఆ స్పందనలోనే మనం ఉంటాం. కేవలం బాడీ మెటీరియల్ గా ఉన్నప్పుడు మాత్రమే మనకి సూక్ష్మమైన అంశాలు అంత తొందరగా అందవు. అదనమాట. అతి తక్కువ మరి ఉంటావు. అందువల్ల సమాంతరంగా ఉన్న తక్కిన అన్ని స్పందనల తలాలను నువ్వు దర్శించగలుగుతావు. సమాంతరంగా ఉన్న తలాలను మాత్రం అన్ని దర్శించగలుగుతూ ఉంటాం. భావ చిత్రాలలాగా, కాంతి స్వరూపాలలాగా అవి అన్ని నీకు కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు అన్నీ కూడా నువ్వు బాడీని వదిలిపెట్టేసిన తర్వాత మిగతావన్నీ కూడా నీకు ఎలా కనిపిస్తూ ఉంటాయంటే ప్రతిదీ కూడా కాంతి తరంగంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రతిదీ కూడా భావ తరంగంగా నీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా నువ్వు కాంతి స్వరూపాలలాగా నీకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి నీ గురించి తెలుసుకోవాలని మీ అమ్మకు అనిపిస్తూ ఉంటే నువ్వు ఆమెకి ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటావు. అలా బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు, మన ఈ భూతలాన్ని వదిలి వెళ్ళిన వాళ్ళు మనల్ని చూడాలి అనుకుంటే కనుక మనల్ని వాళ్ళు చూడగలరు, చూస్తూనే ఉంటారు వాళ్ళు అనుకుంటే. అది మనకి తెలిసినా తెలియకపోయినా. అదే విధంగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తరువాత కూడా ఇక్కడి వాళ్ళ యోగక్షేమాల గురించి చక్కగా ఎప్పుడు నీకు కూడా తెలుస్తూనే ఉంటుంది. తెలుసుకోవాలనే అభిలాష నీకు ఉంటే మాత్రమే, చాయిస్ మంది, తెలుసుకోవాలని ఉంటే మాత్రమే నీకు అవి తెలుస్తూ ఉంటాయి, లేకపోతే లేదు. క్లియరా మాస్టర్స్ ఇక్కడ వరకు? డౌట్? ఎనీ డౌట్? క్లియర్ మేడం. ఎస్, థ్యాంక్ యూ. మంజుల మేడం గారు క్లియరా? అర్థమైందా? రైట్. ఈజ్ యువర్ మదర్ హ్యాపీ? If you are not happy here, your unhappiness is only amplified when you pass. For when you are without the body, you are in a state of pure feeling and emotion. So your emotions are amplified and intensified. But from that amplification, you quickly learn to manifest whatever level you need in order to continue to grow in your understanding of joy.
మీ అమ్మ సంతోషంగా ఉందా అని కదా నీ ప్రశ్న. ఈ భూతలాన్ని వదిలి వెళ్ళిపోయిన మీ అమ్మ సంతోషంగా ఉందా లేదా అన్నది నీ ప్రశ్న. ఇక్కడ నువ్వు దుఃఖంతో ఉంటే నీ మరణం తర్వాత నీ దుఃఖం ఎన్నో రెట్లు హెచ్చుతుంది. నీకు శరీరం లేనప్పుడు కేవలం అనుభూతి, ఆవేశాల భావమయ స్థితి స్వరూపంగా నీ ఉనికి ఉంటుంది. బాడీ వదిలిపెడితే కొంచెంసేపు దుఃఖిస్తాం, ఏదంతా ఈ బాడీలో వైబ్రేట్ అవుతుంది. కానీ శరీరం వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత నీవు ఈ శరీరాన్ని వదిలే ముందు నువ్వు ఏ భావావేశంలో ఉంటావు? నువ్వు దుఃఖంగా ఉండి నువ్వు ఆ శరీరాన్ని వదిలిపెట్టావు అనుకో, అది వదిలి వెళ్ళిన నీకు కూడా ఎన్నో రెట్లు అధికంగా ఆ దుఃఖాన్ని నువ్వు అనుభవిస్తూ ఉంటావట. శరీరం లేనప్పుడు అప్పుడు అనుభూతి లాగా, ఆవేశం లాగా, భావం లాగా ఆ స్వరూపంలోనే నీ ఉనికి ఉంటది. కాబట్టి అందువల్ల నీ ఉద్వేగాలు అన్ని అక్కడ ఉధృత స్థాయిలోనే ఉండి తీరుతాయి. అయినా ఆనంద స్థితి పొందే సామర్థ్యాన్ని అత్యల్ప వ్యవధిలోనే నువ్వు అక్కడ అవలీలంగా ప్రాప్తించుకోగలుగుతావు. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు తక్కువ టైంలోనే, చాలా చాలా తక్కువ టైంలోనే నువ్వు ఒక జాయ్ స్థితిని, ఆనంద స్వరూప స్థితిని నువ్వు పొందగలుగుతావు అంటున్నారు. ఎనీ డౌట్స్ మాస్టర్స్? ఎస్, నో డౌట్సా? ఏమర్థమైంది చెప్పండి ఎవరైనా. అంటే దేహాన్ని విడిచిపెట్టినప్పుడు ఎలా ఉంటే అలా జరుగుతుంది. మనం ఆనందంగా ఉంటే ఆనందంగా ఉంటాము, దుఃఖంగా ఉంటే దుఃఖంగా ఉంటాము. ఎప్పుడు బాడీ వదిలిపెట్టి పోయాక అప్పుడు మన స్థితి ఎలా ఉంటది? ఆ భావం లాగే ఉంటది. మనం ఎలా భావిస్తే అలా ఉంటది మేడం. ఎలా భావిస్తే అలా ఉంటది. వెరీ గుడ్. కాబట్టి ఎలాగైనా దుఃఖంతో బాడీ వదిలిపెడతారు కదా మేడం ఎవరైనా. ఎందుకు ఆనందంతో ఇప్పుడు చూడండి, ఎవరు ఎందుకు వదిలిపెడతాం అట్లాగా? ఇప్పుడు నిజంగా జ్ఞానం తెలిసిన వాళ్ళు చాలా మంది ఏం చేస్తారు? భగవన్ నామం చేస్తూ వెళ్ళిపోతారు. వాళ్ళకి వెళ్ళిపోతామని తెలిసినప్పుడు, మా అమ్మ ఉంది, మా అమ్మ వెళ్తుంది హాస్పిటల్, ఐసీయూలోకి పంపిస్తూ ఉన్నా నేను. తర్వాత మళ్ళీ వస్తుందో లేదో నాకు తెలీదు. నిజంగా అమ్మ అంటే అనింది, సాయిరామ్ అను అన్నాను. సాయిరామ్ అని. అంటే మీరు చెప్పారు కాబట్టి అమ్మ అట్లా అనగలిగింది. కానీ మా అమ్మకు తెలియదు కదా, వాళ్ళ బాధతోటి వెళ్ళిపోయారు. అది మన జ్ఞానం ఆ సోలు అది డిజైన్ చేసుకుని వచ్చు. అందుకే సత్సంగాలు ఉండాలనేది. అందుకే కదా ఇప్పుడు మనం ఇంత జ్ఞానం తీసుకుంటున్నాము. అందుకే మనం జ్ఞానం తీసుకుంటున్నాం కాబట్టి మనకు తెలుస్తుంది. కానీ వాళ్ళకి తెలియదు కదా మేడం. ఎస్, అసలు ఇప్పుడు అసలు మనం మరణించాల్సిన అవసరమే లేదనుకుంటున్నాం కదా మనము. మాస్టర్ చెప్పారు కదా, నువ్వు మరణించాల్సిన అవసరం లేదు. నువ్వు ఈ భూతలం మీద నువ్వు చేయాల్సిన పనులన్నీ అయిపోయిన తర్వాత నీలోనే ఉన్న ఆ శక్తి, ఆ చైతన్యాన్ని తీవ్రంగా ప్రకంపింప చేసుకొని కాంతి స్థాయి ఈ పదార్థాన్ని మాయం, ఈ పదార్థం కాంతి రూపంగా మారి ఏ తలం కావాలంటే ఆ తలానికి నువ్వు వెళ్ళిపోవచ్చు. ఓ శవంగా ఈ భూతలం మీద నుంచి నువ్వు నిష్క్రమించాల్సిన అవసరం లేదని చెప్పారు కదా రామ్తా గారు. అవునా లేదా? ఏ చైతన్య తలంలోనైనా ఇమిడిస్తుంది అన్నారు మేడం. హయ్యర్ గా ఉంటారు కాబట్టి 7 లెవెల్స్ లో ఎక్కడైనా ఉండొచ్చు. దట్టు మనం ఇక్కడ బాడీ విడిచేటప్పుడు ఏ ఫ్రీక్వెన్సీతో మనం విడిచిపెడతామో ఆ ఫ్రీక్వెన్సీ ఉన్న తలంలోనే మనము మళ్ళీ ఉంటామన్నమాట. ఇంకా మన ఆత్మని అక్కడ ఉన్నతీకరించుకొని తదుపరి తలాలకి వెళ్ళే చాయిస్ కూడా నీకు ఇక్కడ ఉంటుంది అని కూడా చెప్తున్నారు రామ్తా గారు. సో మనము మామూలు సుబ్బలక్ష్మి ఒక మనిషిగా ఉంటే ఏది సృష్టించుకోలేదు. తన లోపల తనలోనే ఉన్న తానే అయి ఉన్న ఆ దైవాన్ని, సుబ్బలక్ష్మి ఒక పాత్ర, ఈ పాత్రలో ఇమిడి ఉన్న ఆ దైవం ఏదైతే ఉందో ఆ దైవంగా నువ్వు శాసిస్తే, ఆ దైవంగా నువ్వు ఏదైనా నిర్ధారిస్తే అదిగా ఉండగలవు.
బాహ్యంగా ఎక్కడో ఈ దైవము లేదు అని చెప్తున్నారా లేదా? అర్థమైందా లేదా అందరికి? మాకు భాను సారు ఫస్ట్ మేము ఇక్కడ మెచ్చుకోవాలి వారిని. ఫస్ట్ మేము సెషన్స్ కి వచ్చినప్పుడు చెప్పారు, మీరు మరణించాల్సిన అవసరం లేదు మాస్టర్స్, అందరూ డిక్లేర్ చేసుకోండి, మినిమం 5 తరాలు నేను జీవిస్తానని మీరు చేసుకోండి. అందరి చేత ప్రమాణం కూడా చేయించారు. ఓకే మాస్టర్, నాగిని మాస్టర్ మీరు మాట్లాడతారా? వెల్కమ్. ఎస్ మాస్టర్. థ్యాంక్ యూ. ఇక్కడ ఒక చిన్న విషయం తెలియజేయాలి. బ్యూటిఫుల్ వెల్కమ్ అండి. బ్యూటిఫుల్ జర్నీ మాస్టర్. చాలా చాలా మంచి జ్ఞానం ఇక్కడ అందించారు రాంత. మనము ఇది అర్థం చేసుకునేటప్పుడు ఒక అవేర్నెస్ ఉండాలి మాస్టర్. ఒక అవేర్నెస్ ఉండాలి. ఇది నేను మరణించేటప్పుడు ఎలా ఉంటుంది అనేది కాదు. మరణం అనేది శరీరాన్ని వదిలిపెడితే ఎలాగుంటుంది అని చెప్తున్నారు. ఇక్కడ మరణం అనేది కూడా కాదు మాస్టర్. శరీర స్థితిని నేను వదిలిపెట్టాను అంటే ఇక్కడ నేను ఈ భూతలంలో ఉండగానే నా శరీర స్పృహని నేను కొంచెం పక్కకి తీయగలిగానంటే నా కాంతి స్వరూపాన్ని నేను దర్శించుకోగలుగుతాను. ఇలా మనం తీసుకోవాలి. మొన్న కూడా ఇలాగే చెప్పుకున్నాం మాస్టర్. నా శరీర స్పృహను భౌతిక పదార్థమే, ఇప్పుడు సుబ్బలక్ష్మి మాస్టర్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఈ పంచభూతాలతో పరినిర్మితమైన పదార్థాన్ని మాత్రమే కాదు నేను, ఈ పదార్థానికి అతీతమైన దానం నేను అని ఎప్పటికప్పుడు మనం ఆ స్పృహతో ఉండాలి మాస్టర్. ఆ స్పృహతో ఉన్నప్పుడు మనకి ఆ మిగతా ఆ ఇన్నర్ స్టేట్స్ అన్ని మనకి దర్శనమిస్తాయి. మనకి అనుభవానికి వస్తాయి, మనకు అర్థం అవుతాయి. మన కాంతి శరీరం మనకు తెలుస్తుంది మాస్టర్. మన హయ్యర్ ఫ్రీక్వెన్సీ మనకు తెలుస్తుంది. ఇంకొక విషయము, ఇదంతా మన సుబ్బలక్ష్మి మాస్టర్ చెప్పారు. ఇంకొక విషయం ఇక్కడ నేను గుర్తు చేయాల్సింది ఏంటంటే, ఎవరైనా మరణావస్థలో ఉన్నప్పుడు మాక్సిమము వారు అక్కడ సోల్ ఏం చేస్తుందంటే మాస్టర్, మరణావస్థకి వెళ్ళినప్పుడు ఆత్మ ఒక చాయిస్ ఇస్తుంది. నువ్వు మొత్తం వారి జీవితాన్ని అంతా చూపిస్తుంది. ఆ జీవితంలో వాళ్ళు ఏం ప్రణాళిక వేసుకుని, ఆత్మ ప్రణాళిక ఏదైతే వేసుకుని వచ్చి ఈ జన్మ తీసుకున్నారో ఆ ప్రణాళిక ప్రకారంగా వాళ్ళు జీవిస్తున్నారా లేదా అన్నది మొత్తం అంతా చూపిస్తుంది. జీవించలేదనుకో, ఇంకా ఛాన్స్ ఇమ్మంటావా, నువ్వు ఇలా జీవించగలుగుతావా లేదా అని కూడా అడుగుతుంది సోలు. ఇక్కడ వాళ్ళకి సమాధానం చెప్పుకునే జ్ఞానం కూడా కొంతమందికి ఉండదు మాస్టర్, కొంతమందికి ఉండదు. రామచంద్రజ్ఞానం మనం అయిన వాళ్ళం, మనం ఆ అవస్థలో ఉండే వారికి మనము సపోర్ట్ ఇవ్వచ్చు, ఒక ఆలోచన పంపించవచ్చు. వారు ఏంటంటే మరణావస్థలో ఉన్నప్పుడు సోల్కి దగ్గరగా ఉంటారు మాస్టర్. వారి ఆత్మతో దగ్గరగా ఉంటారు. పూర్తిగా వారి వ్యక్తిత్వానికి వేరుగా ఉంటారన్నమాట. ఆ పాత్రకు వేరుగా ఉంటారు. ఆ పాత్రధారునికి దగ్గరగా ఉంటారన్నమాట. ఆత్మకు దగ్గరగా ఉంటారు. అప్పుడు కరెక్ట్ గా మనం ఒక ఆలోచనని పంపించగలిగితే, ఈ పాత్ర తాలూకా ముద్రలన్నీ చెరుపుకొని నువ్వు పవిత్రమై జీవించవచ్చు, లేదా నీకు ఇక్కడ ఇంక జీవించడం ఇష్టం లేకపోతే మరో మహోన్నతమైన జన్మ తీసుకోవచ్చు, కానీ ఈ పాత్రని ఇంక మోయాల్సిన అవసరం లేదు అని ఇక్కడే వారు మరణించడానికి ముందరే మనము వారికి ఆత్మ జ్ఞానాన్ని, అమరత్వ జ్ఞానాన్ని సింపుల్ గా ఒక సింగిల్ థాట్ లో పంపించాలి మాస్టర్. అది మన బాధ్యత, పంపించాలి. వారికి చాయిస్ ఇవ్వాలి, పంపించి వారికి చాయిస్ ఇవ్వాలి మాస్టర్. ఎలా వారు ఈ జ్ఞానంతో ఆత్మతో అలైన్ అవుతారు కాబట్టి ఇంకొక ఛాన్స్ ఆత్మ ఇస్తుంది. మళ్ళీ తిరిగి వచ్చి చక్కగా వారి అమరత్వ జ్ఞానంతో శరీరాన్ని అధిగమించే శక్తిని పొందగలుగుతారు, లేదా ఇంకో జన్మ తీసుకుంటారు. అప్పుడు ఇంకా వారికి నెక్స్ట్ జన్మ ఇంకా అదే ఆఖరి జన్మ అవుతుంది అనమాట. అలా మనం ఇవ్వచ్చు మాస్టర్. ఇది గుర్తించాలి మన అందరం కూడా. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ నాగిని మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మాస్టర్స్, ఈ స్టడీ ఇంతటితో ఇక్కడ ఆగుతున్నాను. మనము డిక్లరేషన్స్ చేసుకొని అద్భుతంగా ట్విలైట్ స్టేజ్ లో మనం వెళ్దాం. ఎస్ మాస్టర్స్, అందరూ కూడా ట్రయడ్ వేసుకోండి. 0.0 నుంచి
నా మహాశూన్య స్థితి నుంచి నేను 7 తలాలు దిగి వస్తున్నాను. 7, 6, 5, 4, 3, 2, 1 భూతలం మీద ఎక్స్పీరియన్సెస్ అన్ని తీసుకున్నాను. మళ్ళీ రామ్తా గారు పరిచయం అయిన తర్వాత నేను నా స్వయం స్థితికి, నా దివ్యత్వ స్థితికి నేను చేరుకున్నాను. ఇక్కడ నుంచి నేనేంటో ఇక్కడ నేను నిర్ధారిస్తున్నాను. దివ్య నిర్ధారణలు రామ్తా గారు మనకి మాస్టర్ టీచర్ రామ్తా గారు 153 డిక్లరేషన్స్ లో దివ్య నిర్ధారణలు మనకి ఇచ్చి ఉన్నారు. వాటిని మనము ఇప్పుడు నిర్ధారించబోతున్నాం మనం ఏంటి అనేది. సో ఎస్ మాస్టర్స్ అందరూ కూడా ప్లీజ్ ఫోకస్. ఎస్, I am divine consciousness realized. I am filled with vital energy. I am my deeper mind. I am the mind of God, the Father, and I are one. I am the power of God. I am God. I am the all-wise knowing intelligence. I am awakened. I am enlightened. My consciousness is expanded. I am unlimited mind. My brain is open. I am one with all life. I am joy. I am love. I see the God in all people and things. I love unconditionally myself and others. I am worthy. I am understanding. I am righteous. My greater mind appeared. I am immortal. I do unto others as I would have them do unto me. I am everything a master is. I am complete freedom. I am my own power. I take responsibility for my life. I am impeccable. I am moral. I am fearless. I am humble. My psychic abilities are fully developed. I know the thoughts of others. I can see things others do not. I know the future and make my choices accordingly. I am precognitive. I have teleportation ability. I leave my body regularly and remember my journey. I slumber in twilight. I am a lucid dreamer. My dreams are vivid and lucid. I remember my dreams. I control my actions in my dreams. I dream other dimensions. I dream past life experiences. I dream future experiences. My God talks to me in the dream state. I travel dimensionally. I can fly. I respect myself. I respect others. I experience my conscious self. I see in full view my radiant body. I see the Ram's radiant body. I see clearly the energy fields of every individual. Every day my joy grows. I live in the now. I am 0. I have visions of the golden plane of paradise. I go to the Ram's house. I remember my life with Ramtha. I remember all that Ramtha taught me in his lifetime. I remember. I am a time traveler. I come in with great beings. I have made contact with the entity behind the door. My book of life is open and I remember. I remember my past lives. I remember my future. I am fabulous imagination. I visualize easily and dimensionally. What I imagine is real. What I imagine is my primary reality. I am an alchemist. I have the power to create my life the way I want it to be. I can create anything I want. My manifestations come quickly. I affect change. I am prepared for change. I accept change in my life. I release and let go of the past. I live in the present. I am evolved in my attitude. I master my habits. Every day, in every way, I am getting better and better. My passion is inspiring. I am self-inspiration. My talents surface and flow freely. My creativity flows freely. I am genius mind. I am blue body. I can access my blue body at will.
I am Shiva the destroyer. I am master of twilight. My unconscious impressions are realized. My reticular activating system is clear. I have the ability to raise my frequency at will. I am the master of energy movement. I am master of focus. My power of concentration has increased. I can move objects with my mind. I walk through walls. I accomplish the labyrinth. I move beyond the plume of my personal doubt and disbelief. I am a healer. God flows through me in oneness. Those I touch are healed. I am master of remote view. I trust my impressions. My knowingness is. I am master of manifesting objects in my hand. I am master of the dance. I am master of the dance. I am master of the field. I find my cards on the fence. I can feel color. I can see frequency. I am greater than my body. I am greater than my genetic programming. I am transmitted. I cease to age. I am vibrant in my being. I possess tenacity. I encompass great stamina. My body is strong and powerful. My body reflects perfection. My body functions at its optimum. I am radiant health and vitality. My immune system is functioning at its optimum level. My body is healed and restored. My body is 10 years younger. My body is 20 years younger. I am lifted. I labor in great joy. I am utter abundance. My fabulous wealth came. I am sovereign. All my debts are paid. My pantry is full. I am abundant. Everything I want, I get. All that I hope to have, I got. I am unlimited wealth and abundance. My cup will run to over. I'm fulfilled. I'm sovereign on all levels. I transcend the limitation of my personal doubt and disbelief. I am forgiven and born anew. I know what I want. I am decisive. I am protected. I survived the world's changes. I live in super consciousness. I am one of the radical few. I am everything a master is. I unfold into the nether world. I am peace. I surrender unto my soul's journey and destiny. I surrender unto my soul's journey and destiny. I surrender unto my soul's journey and destiny. నేను నా ఆత్మ ప్రణాళిక అనుసారంగానే నా జీవితంలో నడుచుకుంటాను. సో బీ ఇట్. తదాస్తు తదాస్తు తదాస్తు. Keep focus, masters. God to all. Love you all, masters. Bye.